ఏదైనా సరే రెండు నిర్వచించుకోగలిగిన శక్తి మీకు ఉండాలి. అందుకనే నేను ప్రతి దాంట్లోనూ పెడతాను. నాస్తికత్వానికి అస్తికత్వానికి మధ్యలో ఉండి ఏది మంచో ఏది చెడో మనం తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పేది అంతా కరెక్ట్ కాదు, వీళ్ళు చెప్పేది అంతా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి రోగాలు రప్పలు ఉంటాయి, వాళ్ళకి షుగర్లు బీపీలకి, నాస్తికులకి ఉన్నాయి, ఆస్తికులకి ఉన్నాయి షుగర్లు బీపీలు. ఎందుకంటే వాళ్ళకి దేహం గురించి తెలియదు. ఈ అజ్ఞానాన్ని మరలించాలని చూస్తుంటారు నాస్తికులు, మూఢనమ్మకాలని పోగొట్టాలని చూస్తుంటారు నాస్తికులు. కానీ వాళ్ళు దేహం గురించి దేవాలయం గురించి ఓన్లీ సైన్సే చూస్తారు, మిగతా అన్ని మాకు కాదంటారు. కొంతమంది మహానుభావులు మాత్రం రెండింటిని మిళితం కూడా చేసుకుంటారు. కాబట్టి అక్కడి నుంచి వచ్చే ఒక శక్తి ప్రతి మానవుని, ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి జీవజాలం, జంతుజాలం, ప్రతి దాంట్లోనూ కూడా నిక్షిప్తమై ఉన్నది. ఆ నిక్షిప్తమైన శక్తి మనలో కొన్ని పనులు చేపిస్తాయి. ఇప్పుడు సూర్యుని శక్తి ఒక పని చేయించుద్ది,